హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసన్న తల్లా ప్రగడ. ఏం చేస్తున్నారండి అందరూ? వర్షం పడిందంటే మా యోగి సంతోషానికి అస్సలు అవధులు ఉండవండి. ఎందుకు అంటే చూడండి, బయట వర్షం పడుతుంది కదా, అక్కడ గోడెక్కేసి ఆ నెట్ పట్టుకుని అలాగ బయట కింద పిల్లలు ఆడుకుంటూ ఉంటే చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తానని గోల్ చేస్తుంది. సరే ఇప్పుడు కాదు తీసుకెళ్తాను అని చెప్పి అని ఈ చల్ల చల్ల వాతావరణంలో వేడివేడిగా బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది కదా అని ఫస్ట్ అయితే ఈ పీలర్తో ట్రై చేశానండి. కానీ ఇది నాకు వర్కౌట్ అవ్వలేదండి. ఇంకా మా యోగి అయితే నేను ఏ పని చేసినా ముందు నేనే ఉంటానమ్మా అని చెప్పి ముందే ఉంటుందండి. ఇంకా చాకుతోనే నెమ్మదిగా సన్నగా కట్ చేసుకున్నానండి. అంటే సన్నగా కట్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. మరి మీకు సన్నగా అనిపించిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కువ వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా. మా సతీష్ గారు లేరు కాబట్టి ఫస్ట్ నేనే ట్రైలో వేసేసానండి. ఎందుకు అంటే అది టేస్ట్ బాగోలేదనుకోండి, అలా ఉంది ఇలా ఉంది అని వంకలు పెడతారు. అదే మనమే తిన్నాం అనుకోండి, ఎలా ఉన్నా నోరు మూసుకొని నోట్లోకి పంపించేస్తాం. అందుకని చెప్పి ఆలు అయితే చక్కగా ముక్కలు పిన్లో కలిపేసుకుని వేయటం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా వేస్తూ ఉండగా పవర్ అయితే ఆఫ్ అయిపోయిందండి. వర్షం పడుతుంది కదా, అయితే సరే అని చెప్పి ఇంకా ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని మొత్తం అన్ని బజ్జీలు కూడా నెమ్మదిగా ఎంతో ఓపిక్గా వేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశానండి నేను ఇంట్లో. యాక్చువల్లీ మా అమ్మని ఏమ్మా అంటే మా అమ్మ అంటుంది, ఇవన్నీ నాకు రావే బాబు, అవి పిండి ముక్కలకు అతుక్కోదు, విడిపోతుంది అని చెప్పి వెయ్యదండి. సో మొత్తానికి నేనైతే వేసేసాను. వేసిన దాంట్లో ఒకటి పక్కన పెట్టేసి మా యోగికి అయితే పెట్టేశానండి. టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ పాపం మా యోగి అయితే బాగుందని చెప్పి తినేసిందండి. ఇంకా వేడివేడిగా బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. తినేసి కిందకి వెళ్ళి చూస్తేనండి, ఇదిగో చూసారా మా ఇంటి ముందు ఒక చిన్న సైజు స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ అయిందండి. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్ ఎప్పటికి పోతుందో ఏమో తెలియదు కానీ మాకైతే కొంచెం సేపు ఒక 1 అవర్ అయిన తర్వాత 6:15కి 6:20కి ఆకాశంలో ఇంద్రధనస్సులు అయితే కనిపించాయండి. ఒకటి కనిపించడమే గ్రేట్, మాకైతే ఇక్కడ 2 ఇంద్రధనస్సులు కనిపించినాయండి. మీకు కూడా కనిపిస్తున్నట్టున్నాయి కదా. అయితే మా యోగిని అక్కడ వాల్ మీద కూర్చోపెట్టి ఫోటో తీద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ రాలేదండి. ఇక హైలైట్ ఏంటంటే ఇంద్రధనుస్సు కనిపిస్తే మా యోగి కనిపించలేదు, మా యోగి కనిపిస్తే ఇంద్రధనుస్సు కనిపించలేదండి. మీరు కూడా నేను ఇంద్రధనుస్సుని చూసారా? అయితే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసేసేయండి. వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.